హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 ఫర్ యూ. మన మనసు బాలేకపోతే మనకు నచ్చిన మూవీస్‌ని చూసి ఎంజాయ్ చేస్తాం. లేదా డిస్ట్రాక్షన్ కోసం ఏదైనా హారర్ మూవీ కానీ ఆర్ థ్రిల్లర్ కానీ చూస్తాం. ఈసారి మేము అలాగ డిస్ట్రాక్షన్ కోసం ఒక 7 డిస్టర్బింగ్ మూవీస్‌ని మీ ముందుకు తీసుకొని వచ్చేసాం. సో ప్లీజ్, ముందే చెప్తున్నాం, చిన్న పిల్లలు అండ్ 18 ఇయర్స్ కంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ యాక్చువల్ కంటెంట్. నంబర్ 7, 'పీహు'. ఈ కాలంలో చాలామంది హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని పట్టించుకోకుండా గొడవలు పడటం కానీ, అండ్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవటం కానీ జరుగుతున్నాయి. అలాంటి కాన్సెప్టే ఇది కూడా. స్టోరీలోకి వచ్చేస్తే, పీహు ఒక 2 ఇయర్స్ పాప. తన బర్త్‌డే పార్టీ తర్వాత వాళ్ళ అమ్మా, నాన్న గొడవ పడతారు. మార్నింగ్ నాన్నేమో త్వరగా లేచేసి ఊరు వెళ్ళిపోతాడు. అమ్మేమో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని చనిపోతారు. అప్పుడు లేచిద్ది పీహు. ఇంట్లో ఎవరూ ఉండరు. అమ్మని ఎంత లేపినా లెగవదు. ఏం చేయాలో తెలీదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక పక్క ఐరన్ బాక్స్ ఆన్ అయ్యి ఉండిద్ది. అండ్ ఇంకో పక్క గీజర్ ఏమో ఆన్ అయ్యి పొగలు వస్తా ఉంటాయి. మూవీ చూస్తున్నంత సేపు గజ్జా గజ్జా వణికాయి నాకైతే. ఆ సిట్యుయేషన్ నుంచి పీహు బయట పడిందా లేదా అనేది తెలియాలంటే మూవీ చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. పిల్లల మధ్య ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఈ జనరేషన్ వాళ్ళనేది ఈ మూవీలో చూస్తారు. నంబర్ 6, 'ది కేరళ స్టోరీ'. ఇది ఒక రియల్‌గా జరిగిన స్టోరీ. పాయింట్ ఏంటంటే, కేరళలోని ఒక కాలేజీలో హిందూ అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేసి వేరే అరబ్ కంట్రీస్‌కి పంపిస్తా ఉంటారు. బట్ ఆ బ్రెయిన్ వాషింగ్ చేసే విధానం చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బట్ ఈ స్టోరీలో రియల్‌గా ఎంత జరిగిందో తెలీదు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీ నిజమని మూవీ క్లైమాక్స్‌లో కనిపించే రియల్ క్యారెక్టర్స్‌ని చూపిస్తే అర్థమైంది. అండ్ ఆల్సో ఈ మూవీ చూసాక చాలా వరకు డిస్టర్బింగ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎవరికీ తెలియని ఒక పెద్ద నెట్వర్క్‌లో చిక్కుకుపోయిన అమ్మాయిలు అండ్ వాళ్ళు అనుభవించే టార్చర్ అండ్ ప్రాబ్లమ్స్ చూసి మనమే ఆ పొజిషన్‌లో ఉంటే ఎంత భయంకరంగా ఉండిద్దో అని చూపిచ్చారు డైరెక్టర్. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే చూడలేకపోయాను. అంత డిస్టర్బింగ్‌గా ఉంటాయి. అండ్ ఈ మూవీ జీ5లో ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. చూసేయండి. నంబర్ 5, 'ది సబ్‌స్టాన్స్'. ఈ మూవీ చూసాక ఎలా తీశార్రా బాబు అనిపించింది ఈ మూవీ. ఏ టు జెడ్ మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ అంటాం కదా! అలా ఉండిద్ది ఈ మూవీ. అండ్ డిస్టర్బింగ్ మూవీస్ అన్నారు. ఈ మూవీలో డిస్టర్బింగ్ ఫీలింగ్స్ అంటూ, సీన్స్ అంటూ ఏం లేవా అంటే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. ఓకే, మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, ఒక యాక్ట్రెస్ తన లైఫ్‌లో టీనేజ్ నుంచి తను చాలా బాగా ఫేమస్. అండ్ తను చాలా బ్యూటిఫుల్ కూడా. సో, ఏజ్ పెరిగే కొద్దీ బ్యూటీ తగ్గిపోయి అండ్ కెరీర్ ఛాన్సెస్ కూడా రావడం తగ్గిపోతాయి. సో, అలాంటి టైమింగ్‌లో తన కెరీర్ ఛాన్సెస్ అండ్ బ్యూటీ కోసం ఒక డ్రగ్ వాడిద్ది. ఆ డ్రగ్ నేమే 'ది సబ్‌స్టాన్స్'. అది తీసుకున్నాక తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ వాటిని ఎలా ఫేస్ చేసింది అనేది మూవీ. మూవీ చూస్తున్నంత సేపు ముందా ఆలోచన ఎలా వచ్చిందిరా బాబు అనిపించింది. అండ్ ఆల్సో ఆ డిస్టర్బింగ్ కల్పించే సీన్స్ ఎక్కువే ఉన్నాయి. ఈ మూవీ ప్రైమ్‌లో ఉంది. బట్ రెంట్ తీసుకోవాలి. అవేం కాదు అంటే ఎలా చూడాలో తెలుసుగా. నంబర్ 4, 'ద స్కిన్ ఐ లివ్ ఇన్'. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ప్లాస్టిక్ సర్జన్ అయిన రాబర్ట్ ఒక మేజర్ యాక్సిడెంట్‌లో తన వైఫ్‌ని కోల్పోతాడు. అండ్ తన వైఫ్ బాడీ మొత్తం బర్న్ అయిపోయిద్ది ఆ యాక్సిడెంట్‌లో. బర్న్ అయిన విక్టిమ్స్ కోసం రాబర్ట్ ఒక న్యూ స్కిన్‌ని డెవలప్ చేస్తా ఉంటాడు. అలాగా 12 ఇయర్స్ తర్వాత స్కిన్ తయారు చేస్తాడు. దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయడం కోసం ఎరా అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని తెలియాలంటే మూవీ చూసేయండి. ఎంత చెప్పుకున్నా తక్కువే మూవీ గురించి. స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ని ఒక ఆట ఆడుకుంటారు డైరెక్టర్. స్టోరీలోకి ఇన్‌డెప్త్‌గా వెళ్ళే కొద్దీ ట్విస్టెస్ రివీల్ అవుతా ఉంటాయి. బుర్ర పాడు చేసే ట్విస్టెస్ అయ్యి. చాలా సేపు వరకు ఆ రివీల్స్ యొక్క ఇంపాక్ట్ ఉండిద్ది మన మైండ్‌లో. ప్రైమ్‌లో ఉందనుకుంటా. బట్ ఒకవేళ లేకపోతే తెలుసుగా ఎక్కడ చూడాలో. నంబర్ 3, 'టెర్రిఫైయర్'. ఈ మూవీలో రక్తం ఏరులై పారిద్ది. స్టోరీ సింపుల్‌గా ఉండిద్ది. హాలోవీన్ రోజున అందరూ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తా ఉంటారు. కానీ ఒక సైకో మాత్రం 'ఆర్ట్ ద క్లౌన్' అనే కాస్ట్యూమ్ వేసుకొని మనుషుల్ని చంపేస్తా ఉంటాడు. అలాగా ఒక ఇద్దరు అమ్మాయిలు ఈ సైకోకి చిక్కుతారు. సో, ఈ సైకో దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది మూవీ. అలానే ఈ ఫ్రాంచైజీలో 3 మూవీస్ ఉన్నాయి. కానీ ఈ మూవీస్‌లో మాత్రం బ్లడ్ బాత్ సీన్స్ మాత్రం చాలా ఉంటాయి. అండ్ రియలిస్టిక్‌గా ఉంటాయి. చిన్న పిల్లలు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే వీటి ఇంపాక్ట్ మీకు చాలా బాగా కలిగిస్తాయి. ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. నంబర్ 2, 'వెల్కమ్ హోమ్ 2020'. ఈ మూవీ చూసాక మనుషుల్లో మానవత్వం చాలా అంటే చాలా చచ్చిపోయిందని చెప్పాలి. స్టోరీలోకి వచ్చేస్తే, ఇద్దరు వర్కింగ్ వుమెన్ జనాభా లెక్కల కోసం ఒక ఏరియాలోని ఒక లోన్లీ హౌస్‌కి వస్తారు. వచ్చాక ఏం జరిగిందని తెలియాలంటే ఈ మూవీ చూసేయండి. వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లారా లేదా అని తెలియాలంటే ఈ మూవీ చూసేయండి. నార్మల్‌గా ఏదో ఒక నార్మల్ మూవీ అనుకున్నా ఇది.
బట్ ఎండ్ అయ్యేసరికి దాని ఇంపాక్ట్ ఒక 2 డేస్ ఉంది నాకు. సర్వైవల్ థ్రిల్లర్‌ని ఇంత ఘోరంగా చూపిస్తారా అని ఇప్పుడు దాకా అనుకోలేదు. ఒక 2 అవర్స్ నెయిల్ బైటింగ్ మూవీ ఇది. అండ్ ఎంత డిస్టర్బింగ్ అంటే అంత కలిపిచ్చింది నాకు ఈ మూవీ. అండ్ ఈ మూవీ సోనీ లివ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. నంబర్ 1 ద గ్రీన్ ఇన్ఫెర్నో. ఈ మూవీ చూస్తున్నంత సేపు డిస్టర్బింగ్ ఫీలింగ్ వచ్చేసింది. ఎలా తీశార్రా బాబు ఇలాంటి మూవీ అనిపించేలాగా ఉంటాయి ఆ సీన్స్. స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అమెజాన్ ఫారెస్ట్‌లో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కోసం వచ్చి వాళ్ళ పని చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యిద్ది. అలా ఆ యాక్సిడెంట్ వల్ల వాళ్ళు అమెజాన్ అడవిలో ఉన్న ఒక ట్రైబల్ పీపుల్‌కి దొరికిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అని తెలియాలంటే మూవీ చూసేయండి. ఒక్కొక్క మనిషిని చంపే విధానం చూసి ఏంట్రా బాబు ఇంత కోర్ బ్లడ్ పాత్ అని అనిపించేలాగా తీశారు ఈ మూవీ. నాకైతే ఈ మూవీ ఏ స్ట్రీమింగ్ ఓటీటీలో కనిపించలేదు. సో, ఎలా చూడాలో తెలుసుగా? అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మా సజెషన్స్‌లో ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.